ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి చాట్‌జీపీటీ 399 పర్ మంత్ గో ప్లాన్ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. అది కూడా 1 ఇయర్ వరకు. మనం నార్మల్గా మనీ పెట్టి యూస్ చేయాలి అంటే 1 ఇయర్కి 5000 దగ్గరలో పే చేయాల్సి వచ్చుద్ది. కానీ జెన్యూన్ గా చాట్‌జీపీటీ వాళ్ళే ఈ ఆఫర్ ఇచ్చారు. ఇది ఎలా యాక్టివేట్ చేయాలి అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. అలాగే హైప్ ద్వారా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఏ బ్రౌజర్ అయినా పర్లా. సెర్చ్ లో chatgpt.com లోకి వెళ్తున్నా. నేనైతే ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యలేను కాబట్టి పైన లాగిన్ అనే ఆప్షన్ కనబడుతుంది. దీని మీద క్లిక్ చేసి లాగిన్ అవుతున్నా. నెక్స్ట్ కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్ని కనబడతాయి. ఇందులో మీరు ప్రో అకౌంట్ కి ఈమెయిల్ ఐడి యూస్ చేద్దాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ఈ అప్డేట్ లేటెస్ట్గా వచ్చింది కాబట్టి నేను చాట్‌జీపీటీతో సైన్ ఇన్ అవ్వడం ట్రై గో ఫ్రీ. అలాగే ఇక్కడ మనకి ఫ్రీ అని 12 months చూపెడుతుంది కదా, మీరు ట్రై గో మీద క్లిక్ చేసి అయినా వెళ్ళచ్చు. లేదంటే మేబీ లేటర్ అని ఉంది కదా, ఒకవేళ మీకు ఇలాగ డిస్ప్లే అవ్వకపోతే ఎలా చేయాలి అన్నది యూజ్ అవుద్ది. దానికోసం మేబీ లేటర్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మనకి పైన అప్గ్రేడ్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 4 plans కనబడుతున్నాయి కదా. మనం నార్మల్గా అయితే ఫస్ట్ది ఫ్రీ ప్లాన్ యూస్ చేస్తాం. ఇందులో మనం ఏది చేసినా లిమిటెడ్గానే చేయగలం. మీరు సపోజ్ మీకు ఒక 10 images కావాలనుకోండి, మీరు 10 images జనరేట్ చేయాలి అన్న అవ్వదు. మనకి 3-4 images అవడం అప్గ్రేడ్ ప్లాన్ చేసుకోమని వచ్చుద్ది. ఇప్పుడు నేను ఈ ఫ్రీ ప్లాన్ లోంచి ఇక్కడ గో ప్లాన్ లోకి వెళ్తున్నా. ఇక్కడ 399 రూపీస్ పర్ మంత్ నుండి ఇక్కడ డాష్ కొట్టేసినట్టుగా ఉంది కదా, దీని పక్కన చూసారు అంటే 0 రూపీస్ చూపెడుతుంది. ప్లాన్ కి అప్గ్రేడ్ అవుతున్నా. ఇక్కడ అప్గ్రేడ్ టు గో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఈ పేజ్ అయితే వచ్చింది. మీరు లెఫ్ట్ సైడ్ చూసారు అంటే చాట్‌జీపీటీ గో 12 months ఫ్రీ ట్రయల్. ఇక్కడ కింద అమౌంట్ చూసినా మీకు 0 రూపీస్ చూపెడుతుంది. ఇది యాక్టివేట్ చేసుకోవడానికి ఇక్కడ 2 methods ఉన్నాయి. మనం కార్డ్స్ తో అయినా చేయొచ్చు, లేదంటే యూపీఐ ద్వారా కూడా చేయొచ్చు. నేనైతే యూపీఐ యూస్ చేస్తున్నా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ నేమ్ అడుగుతుంది, నా నేమ్ ఇస్తున్నా. నెక్స్ట్ బిల్లింగ్ అడ్రస్, మీ అడ్రస్ ఇక్కడ టైప్ చేసేయండి. నెక్స్ట్ సిటీ, మీరు ఏ సిటీ అయితే ఆ సిటీ టైప్ చేయండి. ఇక్కడ నేను అడ్రస్ మొత్తం ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ విచువల్ పేమెంట్ అడ్రస్ అని ఉంది కదా, దీనికోసం మీరు ఫోన్ పే లోకి వెళ్ళాలి. నేను ఫోన్ పే లోకి వెళ్తున్నా. ఫోన్ పే ఓపెన్ చేసుకోగానే మనకి లెఫ్ట్ సైడ్ పైన ప్రొఫైల్ పిక్చర్ ఉంటది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యూఆర్ కోడ్స్ అండ్ యూపీఐ ఐడీస్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ కనబడుతుంది కదా, దీని కింద యూపీఐ ఐడి అని కనబడుతుంది కదా, ఈ ఐడిని డైరెక్ట్ గా ఇక్కడ విచువల్ అడ్రస్ దగ్గర టైప్ చేసేస్తున్నా. కింద మనం మార్క్ పెట్టమన్న ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మార్క్ పెట్టి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్రూవ్ పేమెంట్ అని ప్రాసెసింగ్ జరుగుతుంది కదా, మన ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ మీద క్లిక్ చేయడం మనకి ఫోన్ పే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయి ఇక్కడ సెట్ ఆటో పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయమని వచ్చుద్ది. ఈ ఆప్షన్ ఇప్పుడు ఎనేబుల్ చేసి మనకి యాక్టివేషన్ అయిపోయిన తర్వాత రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలో కూడా ఇదే వీడియోలో చెప్తా. సెట్ ఆటో పే మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయడం మన పిన్ ఎంటర్ చేయమని వచ్చుద్ది. మీ పర్సనల్ పిన్ ఎంటర్ చేయడం ఆటోమేటిక్ గా 1 రూపీ కట్ అయిపోద్ది. మీరు అబ్జర్వ్ చేసిన 1 రూపీ కట్ అయింది కదా. నెక్స్ట్ ఆటో పే సెట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చుద్ది. కింద డన్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి సక్సెస్ఫుల్ గా 399 గో ప్లాన్ అప్లై అయిపోయింది. అప్లై అయ్యిందా లేదా అన్నది ఎలా చెక్ చేయాలి అంటే మీరు పైన అప్గ్రేడ్ అనే ఆప్షన్ కనబడుద్ది కదా, ఆప్షన్ కనబడట్లా. నెక్స్ట్ చాట్‌జీపీటీ 5 అని ఉంది కదా, ఇది ఓపెన్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి చాట్‌జీపీటీ ప్లస్ అని ఉంది కదా. అసలు నార్మల్గా అయితే మనం ఫ్రీది యూస్ చేసినప్పుడు చాట్‌జీపీటీ గో ప్లాన్కి వెళ్ళమనుద్ది, కానీ ఇక్కడ ప్లస్ ప్లాన్కి వెళ్ళమంటుంది. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే యువర్ కరెంట్ ప్లాన్ ఈజ్ 399. ఇంతకు ముందు ఈ వీడియో స్టార్టింగ్ లో మనకి 4 plans కనబడినాయి కదా, ఫస్ట్ ఫ్రీ ప్లాన్ అనేది రిమూవ్ అయిపోయింది. ప్రెజెంట్ మనం గో ప్లాన్ లో ఉన్నాం. 12 months వరకు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డేట్ కూడా చూపెడుతుంది, November 5, 2026 దాకా. ఇప్పుడు మనం ఆటో పే ఖచ్చితంగా డిలీట్ చేయాలి. డిలీట్ చేయలేదనుకోండి 1 year అయిపోవడం మీరు డిలీట్ చేసుకోకపోతే మనీ ఆటోమేటిక్ గా మీ ఫోన్ నుంచి కట్ అయిపోతాయి. ఇది ఎలా డిలీట్ చేయాలి అంటే మీ ఫోన్ పే ఓపెన్ చేసుకొని పైన ప్రొఫైల్ పిక్చర్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ అని కనబడుతుంది కదా,
దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కింద అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ ఆటో పే అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నాకు ఆటో పేలో చాట్‌జీపీటీకి సంబంధించింది ఒక్కటే ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్లాన్ కనబడుతుంది 399. ఇది డిలీట్ చేయాలి అంటే కింద మనకి డిలీట్ ఆటో పే అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ఆటో పే హ్యాస్ బీన్ డిలీటెడ్ అని వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా హైప్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.